మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడలో ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్క్ ఏదైతే ఉందో ప్రస్తుతం జన సందోహంగా అంటే జన సునామీని అయితే ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే కాకినాడలో ఐపీఎల్ సాధారణంగా దేశవ్యాప్తంగా ఐపీఎల్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారు. ఇక కాకినాడలో ఏర్పాటు చేసిన ఈ ఫ్యాన్ పార్క్ లో అంటే అతిపెద్ద స్క్రీన్ మీద క్రికెట్ ని లైవ్ వీక్షించేందుకు తండోపతండాలుగా అయితే జనం ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం లోపలంతా కూడా ఫుల్ క్రౌడ్ ఉంది. మొన్న ఏదైతే ఫ్రీ ఫైనల్ మ్యాచ్ ఉందో ఆ మ్యాచ్ కంటే కూడా ఇప్పుడు ట్రిపుల్ జనం అయితే పెరిగిపోయారని చెప్పుకోవాలి. 10,000 కెపాసిటీతో ఉన్న ఈ ఫ్యాన్ పార్క్ ఇప్పుడు దాదాపు 30,000 మంది జనం ఉన్నారు. ఇంకా కూడా ఈ మ్యాచ్ ని వీక్షించేందుకు చాలా మంది క్రౌడ్ వస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఫ్యాన్ పార్క్ ని ఏర్పాటు చేశారు. సాన సతీష్ బాబు గారు చొరవతోనే ఈ ఫ్యాన్ పార్క్ అనేది కాకినాడలో ఏర్పాటైందని చెప్పుకోవాలి. ఇక నుంచి కూడా కాకినాడ స్పోర్ట్స్ పరంగా అభివృద్ధి చెందుతుందనే ఒక సంకేతాన్ని అయితే ఈ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే క్రికెట్ అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఏ విధంగా ఉంటారనేది మనకు తెలిసిందే. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే టీవీలకి స్క్రీన్లకి అతుక్కుపోతూ ఉంటారు. అలాంటిది ఫ్రెండ్స్ తో ఏదో చిట్ చాట్ చేసుకుంటూ ఆ మ్యాచ్ ని వీక్షిస్తూ ఉంటారు. అటువంటి వారికి సాధారణంగా ఎక్కడైనా సరే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు లైవ్ లో వీక్షించాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి అవకాశం లేని వాళ్ళకి నిజంగా ఇది రియల్ ఫీల్ ని కలిగిస్తుందని చెప్పుకోవాలి. అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్ తో పాటు పిల్లల కోసం సపరేట్ గా కిడ్స్ జోన్ ఏర్పాటు చేశారు. ఇక ఫుడ్ కోర్ట్స్ ను కూడా ఏర్పాటు చేశారు. అలాగే పూర్తి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి చేతికి ట్యాగ్ వేసిన తర్వాతే లోపలికి పంపిస్తూ ఉన్నారు. అయితే దీని కెపాసిటీ 10,000 వరకు అయితే కెపాసిటీ అని చెబుతున్నప్పటికీ కూడా లోపల దాదాపు 20 నుంచి 25,000 మంది జనం ఉన్నట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకా క్రౌడ్ పెరుగుతూ ఉన్నారు. ఇప్పటికే మ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన నేపథ్యంలో ఈ క్రౌడ్ మరింత పెరుగుతోంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా లైవ్ లో ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఎంట్రన్స్ లో ఉన్నాము. ఇప్పటికే మ్యాచ్ స్టార్ట్ అయ్యి దాదాపు అరగంట కావస్తోంది. అయినా సరే క్రౌడ్ ఇంకా పెరుగుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. ఇక లోపల అయితే గనక పరిస్థితి మనం చూసుకుంటే ఎక్కడ కూడా ఖాళీ అనేదే లేదు. కూర్చోవడానికి కూడా ప్లేస్ లేని నేపథ్యంలో చాలా మంది వెనుదిరుగు వెళ్తున్నప్పటికీ కూడా ఇంకా క్రౌడ్ పెరుగుతూనే ఉన్నారు. అయితే పాండమిక్ టైం కాబట్టి అంటే కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. లోపలికి వెళ్లే వాళ్ళు ఎవరైనా సరే బాగా క్రౌడ్ ఉన్న నేపథ్యంలో కాస్త జాగ్రత్తలు తీసుకుని మాస్క్ పెట్టుకుని శానిటైజర్ యూజ్ చేయడం బెటర్ అంటూ కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మ్యాచ్ స్టార్ట్ అయ్యి అరగంట కావస్తోంది. ఇంకా జనం పెరుగుతూనే ఉన్నారు. అండ్ లోపల కూర్చోవడానికి కూడా ఇంకా ప్లేస్ లేని నేపథ్యంలో క్రౌడ్ ని ఇక్కడతో ఆపేస్తే బాగుంటుందంటూ కూడా పలువురు అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. మీరు ఆల్రెడీ లోపలికి వెళ్ళారండి? వెళ్ళారా? ఎలా ఉందండి? చాలా ఫుల్ క్రౌడ్ గా ఉందండి. మొన్న వచ్చారా? 1వ తారీఖు వచ్చానండి. అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు వర్షం పడడం వల్ల కొంచెం మూవ్ అయ్యి బ్యాక్ వెళ్ళి మళ్ళీ సేమ్ యాజ్ క్రౌడ్ పెరిగింది. ఇప్పుడు ఇంకా డబుల్ పెరిగిందండి. లోపల అంటే చూడడానికి కూడా ప్లేస్ లేనంత ఇదిగా ఉంది కదండి. చాలా అనుకున్న దానికన్నా డబుల్ పెరిగిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంతా అని. కాకినాడలో ఫర్ ది ఫస్ట్ టైం కదా అంటే ఇంత పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయడం. అలాగే బీసీసీఐ ఆధ్వర్యంలోనే ఈ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇలాంటిది మునుపెన్నడూ కూడా కాకినాడలో మనం చూడలేదు కదా. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. సాన సతీష్ బాబు గారు చాలా అనుకూలంగా అన్ని ఏర్పాట్లు చేశారండి. స్టాఫ్ కానీ అందరూ కూడా బాగా సక్రమంగా చేసుకొచ్చారండి. మేమైతే చాలా ఫుల్ జోష్ లో ఉన్నామండి. ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారు? ఆర్సీబీ. రైట్, చూసారు కదా. ప్రస్తుతం అయితే క్రౌడ్ ఇంకా పెరుగుతోంది. ఇంకా హాఫ్ అన్ అవర్ అయింది మ్యాచ్ స్టార్ట్ అయ్యి. ఇంకా క్రౌడ్ పెరుగుతూనే ఉంది. ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు క్రౌడ్ అయితే ఫుల్ గా ఉన్నారు. క్రికెట్ అనగానే పిల్ల పెద్ద అందరూ కూడా ఉత్సాహం చూపిస్తారు. ఆ ఉత్సాహం ఏంటనేది కాకినాడ పీపుల్ ఏ విధంగా ఫ్యాన్స్ ఏ విధమైన ఫ్యాన్స్ ఉంటారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. కాకినాడే కాదు, కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా విపరీతంగా జనం అయితే గనక మ్యాచ్ చూసేందుకు వస్తున్నారు. మనం చూసినాం కదా. చాలా మంది అయితే ఇక్కడ క్రౌడ్ చేరుకుంటూ ఉన్నారు. ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం అంటే మాస్క్ అలాగే శానిటైజర్ యూజ్ చేస్తే కాస్త బెటర్ గా ఉంటుందంటూ కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, ఎలా అనిపిస్తుంది? అంటే కాకినాడలో ఫస్ట్ టైం కదా ఇంత పెద్ద స్క్రీన్ మీద మ్యాచ్ చూడడం. మనం సాధారణంగా లైవ్ లో అయితే మ్యాచ్ వీక్షించే అవకాశం లేదు. సేమ్ లైవ్ లో ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. కాకినాడ పీపుల్ కి అయితే చాలా మంచికరమైన సంతోషాన్ని ఇస్తుంది. వచ్చా మేడం. అప్పుడు కొంచెం మ్యాచ్ లేట్ అవడంతో కొంతమంది చాలా మంది వెళ్ళిపోవడం జరిగింది. ఈ రోజు అయితే చాలా ఆనందంగా ఈ కాకినాడలో ఇటువంటి కార్యక్రమం జరగడం చాలా యువతలో నూతన ఉత్సాహాన్ని రేపుతుంది. ఇటువంటి
మ్యాచ్ లైవ్ అనేది కాకినాడలో జరగడం మాకు చాలా యువతలో నూతన ఉత్సాహాన్ని నింపింది. దేశంలో తొలిసారిగా మనకి ఇక్కడ కాకినాడలో రావడం అనేది కాకినాడ పీపుల్స్ చాలా ఎంజాయ్మెంట్. మంచి కార్యక్రమం ఇది. ఇప్పుడే వస్తున్నావా, మొన్న వచ్చావా నువ్వు? మొన్న వచ్చానండి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఇంకా సూపర్ అండి. ఇంకా సూపరా? ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నావు? ఆర్సీబీ. అయితే లోపలికి వెళ్ళి వచ్చావా? already వచ్చానండి, చూసావా? చూసాను. ఎలా ఉంది లోపలికి? చాలా బాగుంది సూపర్ అండి సూపర్. అందరూ ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారు. ఏ క్లాస్? నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను. దేనికి వచ్చావు ఇక్కడికి? క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చా. ఓకే, ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నావు? ఆర్సీబీ. నువ్వు ఆర్సీబీ ఫ్యానా? ఓకే, ఒకసారి ఆర్సీబీ ఫ్యాన్ కదా, మరి గట్టిగా అరుస్తావా? ఆర్సీబీ. నీ పేరేంటి? హర్ష. ఓకే, ఇంతకు ముందు వచ్చావా ఇక్కడికి? రాలేదు. ఎలా ఉంది ఇక్కడ? పెద్ద టీవీలో చాలా బాగుంది. బాగుందా? ఏ టీం నువ్వు? ఆర్సీబీ. ఆర్సీబీ విన్ అవుతుంది అనుకుంటున్నావా? అవునండి. ఓకే, ఇంతకు ముందు మొన్న మ్యాచ్ జరిగింది కదా ఇక్కడ, అప్పుడు వచ్చావా? వచ్చాను. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? రెండు బాగున్నాయి. ఓకే, ఇప్పుడు మరి ఫైనల్స్ కదా, లోపల కూడా క్రౌడ్ మొన్నటి మీద డబుల్ కాదు త్రిబుల్ ఉన్నారని చెప్పుకోవచ్చు కదా. ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నావు? పక్కా ఆర్సీబీ. ఓకే, ఇంట్లో ఎప్పుడు కూడా క్రికెట్ మ్యాచ్ టీవీలో చూస్తూ ఉంటావు కదా, ఇంత పెద్ద స్క్రీన్ మీద ఎలా అనిపిస్తుంది? పక్క ఆర్సీబీ నగ్గునే అనిపిస్తుంది. ఈ స్క్రీన్ ఆ వాతావరణం ఎలాగ ఉంది? సూపర్ ఉంది. ఓకే. మొన్న వచ్చారా మీరు మ్యాచ్ చూడడానికి? ఇదే ఫస్ట్ టైం రావడం. ఓకే, ఇంతమంది జనము ప్లస్ ఇంకొకటి ఏంటంటే కాకినాడలో ఫస్ట్ టైం ఇంత పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయడం, లైవ్ లో మనం చూస్తే ఎలాంటి ఫీల్ వస్తుంది? సో ఎక్సైటింగ్. సో ఎలా అనిపిస్తుంది రావడం? ఈసారి కప్ నమ్దే. ఓకే, సానాసతి గారు పెట్టడం మాకు చాలా ఆనందం. ఎక్కడైనా ఇది పెట్టడం చాలా ఆనందంగా ఉంది. కాకినాడ అంతా సానాసతి పెట్టారంటే బాగా పెట్టారంటే మాకు ఆనందంగా వేసింది. మా సారు మంచివారు, ఎక్కడికి వెళ్ళినా ఏ చేస్తూనే ఉంటారు ఎప్పుడైనా. ఓకే రైట్, చూసారు కదా, మొత్తానికి అయితే కనుక ఫుల్ జోష్ ఉంది వీళ్ళల్లో. క్రికెట్ మ్యాచ్ ని లైవ్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు తండోపతండాలుగా జనం అయితే వస్తున్నారు. కాస్త జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటూ కూడా పలువురైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్ తో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ.